యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని తెలుద్దాము. కొద్దిగా ధ్యానం చేసుకున్నాము. సెలవుకుంటున్నాము. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము మా ధ్యానం మీద ఈ వారం కూడా లక్ష్యం ఉంచి మాకు దీవెనకరంగా నీ వాక్యాన్ని పంచిపెట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ పొందండి స్వామి. నన్ను మరుగుపరచండి. మీరు అయినా ప్రభా నేరుగా అయినా ప్రభా ఈ రూపాన్ని, ఈ వాక్య రూపాన్ని, ఈ స్వరూప దర్శనాన్ని అనుభవించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎత్తబడిన కాక ఈ పరిచర్యలో వాడండి. మా ముందున్నటువంటి గృహ క్రిస్మస్లలో విశ్రమించండి. మా ముందున్నటువంటి పెళ్లిళ్ళలో ప్రసాద రోజాలు, అట్లాగే దివ్య జోషులు కుటుంబాలుగా కట్టబడడానికి ఆ దినాలను దీవించండి. మంచి దినం ప్రసాద రోజాలు వాకు అనుగ్రహించండి. ఏప్రిల్ మాసం 2021లో 14వ తేదీలో మంచి వాతావరణం, సహాయము, అద్భుతం నిర్వహించినటువంటి ఉద్యోగాలు కావాల్సినటువంటి వారు ఆశపడుతున్నటువంటి దివ్యని ఆశపడుతున్నాడు కోరుతున్న నగేష్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల వారు స్థిరపరచండి, నమ్మకంగా పనిచేసుకోవాలని సాధించండి. మహిమ పొందండి. యేసు ప్రభు నామములో కోరుతున్నాను తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మరలా నేను చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించటం అనే ఈ గొప్ప అంశాన్ని మనము చదువుకుంటూ వస్తూ ఉన్నాం. పోయిన వారం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఫలించాలి అంటే సత్క్రియలు అన్న సంగతి గుర్తు చేసుకున్నాం లేఖనాల్లో నుండి. ఈ ఫలించడం ఎలాగా సాధ్యపడుతుంది అంటే ప్రభువులో నిలిచి ఉంటే సాధ్యపడుతుంది. ప్రభువులో నిలిచి ఉండడం ఎలా సాధ్యపడుతుంది అని అంటే ఆయన ప్రేమించడం వలన సాధ్యపడుతుంది. ఆయన ప్రేమించడం ఎలాగా సాధ్యపడుతుంది అని అంటే ఆయన ఆజ్ఞను గైకొనడం వలన సాధ్యపడుతుంది. చివరిగా ఆ రెండింటిని అటు ఇటు చెప్పుకోవాలి అని అంటే నిలిచి ఉండడం, ఫలించడం కోసం నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అనేది ప్రేమించడం వల్ల జరుగుతుంది. ప్రేమించడం అనేది ఆజ్ఞను పాటించడం వల్ల జరుగుతుంది. ఈ రెండింటిని చివరికి చూస్తే ఎలా ప్రేమించగలము, ఎలాగ ఆజ్ఞను పాటించగలము అన్న దానికి అటు ఇటులో కూడా చెప్పుకోవచ్చు. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తాము. కాబట్టి ఇలాగా ఫలించి ప్రభు శిష్యులుగా అనబడి ప్రభువుని మహిమపరిచే వారిగా, దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనము జీవించవచ్చు అని గడిచిన వారిని చూసాం. మళ్ళీ ఆ వివరాలన్నింటిలోకి నేను వెళ్ళను, కానీ ఈ వారం ఒక విషయాన్ని మనందరి గమనంలోకి తీసుకొచ్చి మనము దాని వలన స్పందిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రియుల, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని విని దానికోసం మనము స్పందించి ప్రార్థన చేసుకోవాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు అన్నమాట. కయ్యూనుతో దేవుడు మాట్లాడినంతసేపు విన్నాడు. మీరు ఆదికాండాన్ని చదివితే అర్థమవుతుంది. కానీ తిరిగి కయ్యూను దేవునితో ఏమీ స్పందించకుండా, ఇదిగో ప్రభువా నా యొక్క రిఫ్లెక్షన్ ఇది, నా రెస్పాన్స్ ఇది, ఇదిగో నా దగ్గర ఈ రిజల్ట్ ఇది అని ఏమీ చెప్పకుండానే కయ్యూను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటి అని సూచిస్తుంది అని అంటే అది డిజానరింగ్ గాడ్ అంట. దేవుణ్ణి అగౌరవపరచడం, దేవుణ్ణి ధిక్కరించడం. ఒక రకంగా దేవుడు మాట్లాడుతుంటే విన్న తర్వాత దేవా నువ్వు మాట్లాడిన విషయానికి ఇది నా స్పందన అని చెప్పకపోతే ప్రియులారా మనం దేవుణ్ణి అగౌరవపరిచిన వాళ్ళం అవుతాము, దేవుణ్ణి ధిక్కరించిన వాళ్ళం అవుతాము, ఆయన మాటని పెడచెవిని పెట్టిన వాళ్ళం అవుతాం. కనుక తొలిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు కాస్త రిఫ్లెక్షన్ టైం అనేది తీసుకోండి. దేవుడు ఏం మాట్లాడాడో, నీతో ఏం మాట్లాడాడో అన్నది నీ మట్టుకు నీవే ఆలోచన చేసి దేవా ఇది నా తీర్మానం అని చెప్పండి. డిసెంబర్ ఎండింగ్లోకి వెళ్ళి మనము ఫార్చునేట్ సర్వీస్ చేసుకున్నప్పుడు గతంలో చేసిన మేలును తలుచుకుంటాము, మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా. అలాగా దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎంతవరకు మనము వాటిని ఇంప్లిమెంట్ చేశాము అన్నది కూడా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి విషయంగా ఉంది. 15వ అధ్యాయానికి యోహాను సువార్తలో వచ్చినట్లయితే ఒక 4 విషయాలు మీ గమనంలోకి తీసుకొని వస్తాం. ఏంటి అని అంటే ద్రాక్ష పళ్ళ యొక్క బుట్టలు ఇక్కడ 4 కనబడుతున్నాయి అన్నమాట.
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పిన తర్వాత ప్రభు చెప్తుంది ఏంటంటే, నెంబర్ 1 విషయము, ఫలింపని బుట్ట ఒకటి కనపడుతుంది. ఇక్కడ ఎంటీ బాస్కెట్ కనపడుతుంది. ఒక బాస్కెట్ ఉంది, ఒక బుట్ట ఉంది. ఆ బుట్టలో పళ్ళు లేవు అన్నమాట. నో ఫ్రూట్ అని ఒక బాస్కెట్ కనబడుతుంది ఇక్కడ. ప్రియులరా, దాంతో పాటు మరో బుట్ట కనబడుతుంది. ఏంటా బుట్ట అని అంటే, ప్రియులరా ఇదిగోండి, అదే 2వ వచనంలో ఫలించు అనేటువంటి మాట చూస్తాము. ఫ్రూట్ ఉన్న బాస్కెట్ కనబడుతుంది. ఫలాలు లేని బుట్ట ఒకటి, అలాగే ఫలాలు ఉన్న బుట్ట ఒకటి అక్కడ కనిపిస్తా ఉంది. ప్రియులారా, నువ్వు ఫలించడం లేదా మీ దగ్గర తీసుకొస్తూ ఉన్నది మాట, మన దగ్గర తీసుకొద్దా? మన ప్రభు కొరకు ఫలిస్తున్నామా? ఫలిస్తే కదా తండ్రిని మహిమపరిచిన వాళ్ళం అవుతాము. ఫలిస్తే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులమని మనము ఎంచబడతాము, శిష్యులు అవుతాము. ఫలించకపోతే మనం ప్రభుని మహిమపరచలేని వాళ్ళం అవుతాం. ప్రియులారా, ఒక మాట మీ జ్ఞాపకం చేయన, దేవుడు మనల్ని సృష్టించిందే దేనికి అని అంటే ఆయన మహిమపరచడానికి. నా మహిమ నిమిత్తం మిమ్మల్ని సృష్టించాము అన్నాడు ఆయన. మరి ఆయన మహిమ నిమిత్తం సృష్టించబడిన మనము పాపం చేసి ఆయన అనుగ్రహించేటువంటి మహిమను పొందలేని పరిస్థితికి వచ్చేసాం. అందరూ పాపం చేసి దేవుడు గురించి ఆ మహిమను పొందలేని వారిగా అయిపోతే, ప్రభు మరలా మన మీద ప్రేమను ఉంచి కృపను చూపించి భూమి మీదకి వచ్చి పుట్టి ఆయన మరణించి ఆ మరణంలో ఆయన గాల్చిన రక్తం ద్వారా మనందరినీ కూడా శుద్ధీకరించి, ఆ పాపాన్ని శుద్ధీకరించి ప్రభువుకు చెందిన వాళ్ళంగా ఆయన మహిమలోనికి మనల్ని ఆయన తీసుకొచ్చాడు. పోయిన మహిమ మరలా ప్రభు ద్వారా మనకి అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం ఎలాగా ప్రభువుని మహిమపరచగలుగుతాము? మనం ఎలాగా అని అంటే, ఇక్కడే ఒక సమాధానం ఉంది. 8వ వచనంలో ఫలించడం వలన. ప్రియులారా, ఆయన కొరకు ఫలించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన శిష్యులుగా ఉండడానికి మనము ఇష్టపడాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఫలింపని ప్రతి తీగ ఏమవుతుంది? ఆయన తీసి పారవేయును అని. తండ్రి వ్యవసాయకుడు, నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకొని అనగా ఆ ద్రాక్షవల్లిలోనికి వచ్చినటువంటి తీగల్లాగా ఉన్నటువంటి మనము తీగలం అన్నమాట. ఈ తీగలు ఒకవేళ మరి ఫలించకపోతే తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారవేస్తాడు అన్నది మనం గమనించవలసిన విషయం. 5వ వచనంలో ఉంది ఆ మాట, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను 1వ వచనంలో అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లి నేను కదా, తీగలు మీరు కదా. తీగలుగా ఉన్నటువంటి మీరు నా యందు నిలిచి ఉండి, మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. ప్రియులారా, ఈ ఫలింపు దగ్గరికి వచ్చేసరికి కేవలం ఫలిస్తే కాదు సంతోషం ప్రభుకి. గమనిస్తున్నారా? ఫలింపకపోతే దేవుడికి మహిమ రాదు. ఫలింపకపోతే తీసివేసి పారవేయబడతాము, తృణీకరించబడతాము, రిజెక్ట్ చేస్తాడు. రిజల్ట్ మన దగ్గర ఫలితము అంటాం. ఫలితం మన వల్ల లేదనుకోండి, మనం ప్రభు కొరకు ఫలించలేదనుకోండి, అనగా ప్రభు కొరకు మనం జీవించలేదనుకోండి, లోపట బయట ప్రభుని మహిమపరిచే వాళ్ళంగా మన క్యారెక్టర్ని, మన యొక్క కాండక్ట్ని ఉంచుకోలేదనుకోండి. గతంలో క్రమంగా ఇది ఆలోచిస్తున్నాను కనుక ఇప్పుడు పొడిగా చెబుతున్నాను. సో ఇన్నర్ క్యారెక్టర్, అవుటర్ క్యారెక్టర్ అనేవి మనకి దేవుని దృష్టికి మన దగ్గర నుండి ఆయన మహిమపరిచేంతగా మనం ఫలించలేదంటే ఆయన తీసి పారవేస్తాడు. పిల్లరా, మరింత స్పష్టంగా ఇక్కడ ఏమని ద్రాక్ష తోటలో ఉన్న ఆ వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో, ఎవడైనను ఆయనతో నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. తీసి పారవేసే పరిస్థితి వస్తుంది. ప్రతి తీగని చూస్తాడు ఆయన. నువ్వు ఒక తీగ, నేను ఒక తీగ. ద్రాక్షవల్లి యేసుక్రీస్తు వారు, తండ్రి వ్యవసాయకుడు. తండ్రి ఫలింపని బొట్టం చూసి, ఖాళీ బొట్టం చూసి, ద్రాక్ష పల్లే లేని బుట్ట చూసి ఆయన నెట్టి వేస్తాడు. నిలిచి ఉండాలి అని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువులో నిలిచి ఉంటేనే ఫలిస్తాము.
ప్రభుని ప్రేమిస్తేనే ఫలిస్తాము, ప్రేమిస్తే ఆయనను పాటిస్తేనే ఫలిస్తాము, లేకపోతే ఫలితం లేని క్రైస్తవులం అయిపోతాం, నిష్ఫలులం అయిపోతాం. ప్రియులారా, ఫ్రూట్లెస్ క్రిస్టియానిటీ కాదు ప్రభు కావాల్సింది, ఫ్రూట్ఫుల్ క్రిస్టియానిటీ కావాలి. ఆయనకి ఫలించే క్రైస్తవ్యం కావాలి. ప్రియులారా, ఫలిస్తే సరిపోతుందా? ఫలించు తీగ విషయంలో ఆయనకు ఒక కాన్సన్ట్రేషన్ ఉంది. ఫలించకపోతే తీసి పడేస్తాడు, ఆయన భయరాజు, ఆయన శిష్యుల భావం. అయితే ఫలించేటువంటి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని. ప్రియులారా, ఇక్కడ మరొక బొట్ట, మూడవ బొట్ట కనబడుతుంది. ఒక బొట్టలో ద్రాక్ష పళ్ళు లేవు, మరొక బొట్టలోనేమో పళ్ళు ఉన్నాయి. నో ఫ్రూట్ బాస్కెట్ అండ్ ఫ్రూట్ బాస్కెట్. మూడవది ఒక బొట్ట ఉంది. ఆ బొట్ట ఏంటి అని అంటే ప్రియులారా, మరీ ఎక్కువ, మోర్ ఫ్రూట్ అని. ఫలించకపోవడమే కాదు, ఫలించాలి, ఫలిస్తే సరిపోదు, మోర్ ఫ్రూట్. ఒక బొట్టలో మోర్ ఫ్రూట్, మరి ఎక్కువ ఫలాలు ఉండడమే కాదు, మరి ఎక్కువ ఫలాలు ఉండాలి. ప్రియులారా, వింటున్నారా? అర్థమవుతుందా? ఈ ద్రాక్ష తోటకు సంబంధించినటువంటి విషయాన్ని ఆ రోజున యేసుక్రీస్తు వారు ఉపయోగించుకొని ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన అన్నది అర్థమవుతుందా? నువ్వు ఫలించాలి, ఫలించకపోతే పోయావు, ఫలించాను అని అనుకుంటే సరిపోదు. ఫలించకపోవడం ఒక ఎక్స్ట్రీమ్ అయితే, ఫలించడం బాగానే ఉంది, సంతోషమే, కానీ సరిపెట్టుకోవడం ఆయన మరి ఎక్కువగా ఫలించాలి. ఫలిస్తున్నావా? సంతోషం ప్రభుకి. కానీ ప్రియులారా, మరి ఎక్కువ, మోర్ ఫ్రూట్, మరి ఎక్కువగా. దానికోసం ఏం చేస్తాడట ఆయన? ఫలిస్తే ఫలిస్తున్నావు కానీ మరి ఎక్కువగా ఫలించాలి. దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఫలిస్తున్నటువంటి దాంతో పాటే పనికిరాని తీగలు ఉంటాయన్నమాట, ఆ తీగలను తీసివేస్తాడు. పిల్లరా, మరింత డీటెయిల్స్ లోకి మనం తర్వాత వారంలో వెళ్తాము. ఆయన ద్రాక్ష తీగే ఫలిస్తుంటుంటే మరి ఎక్కువ ఫలించడం కొరకు అభ్యంతరంగా ఉండేటువంటి పనికిరాని తీగల్ని తీసి పారవేస్తాడు. ప్రూనింగ్ చేస్తాడు. ప్రూనింగ్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రోగ్రెస్, ఈవెన్ ప్రూనింగ్ ఈజ్ పెయిన్ఫుల్. కట్టింగ్ చేస్తాడు. ఆ కటింగ్, హట్టింగ్ అనే ఉంటది, కానీ కటింగ్ చేయడం వల్లనే గ్రోయింగ్ అనేది ఉంటుంది. సార్ అలా ద్రాక్ష తోట ఊర్లోకి తెచ్చుకోండి. హైదరాబాద్ ఒక లేకపోతే ద్రాక్ష ఆ తోటల్ని చూడండి. మరీ నేర్చుకోవాలి ఇంకా లోతుగా అని అనుకుంటే, మనం యేసు ప్రభు వారి కాలంలో ఆ ప్రాంతంలో ఇశ్రాయేల్ దేశంలో ద్రాక్ష తోట ఎలా ఉంటాయో ఒకసారి ఇంటర్నెట్కి వెళ్ళి చూడండి. ఆ దృశ్యం మన కళ్ళ ముందుంటే ప్రియులారా, ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడు అని అంటే, ఆ గార్డెనర్, ఇదిగో ఫలిస్తుంది తీగే, కానీ పనికిరాని తీగల వల్ల అభ్యంతరం ఉంది కనుక ప్రతి తీగే కూడా మరి ఎక్కువగా ఫలించాలి అని చెప్పి పనికిరాని తీగలను తీసి పారవేస్తాడు ఆయన. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని దిద్దడం మంచిది, దేవుడు మనకి గద్దించడం మంచిది, దేవుడు మనల్ని సరిచేయడం మంచిది. ఎదుగుతాము, బుద్ధి తెచ్చుకుంటాము. ప్రియులారా, ఈ విషయాన్ని అలా ఉంచితే అంతట్లో మళ్ళీ సరిపెట్టుకోవటం లేదు. ఆయన ఫలించేది మరి ఎక్కువగా ఫలించాలి. 8వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఏమంటున్నాడు అంటే, మీరు బహుగా ఫలించాలి అంటున్నాడు. ఏమంటున్నాడండి? మీరు బహుగా ఫలించాలి. ఫలించని బొట్ట ఒకటి ఉంది, అంటే ఫలాలు లేని బొట్ట ఒకటి ఉంది, ఖాళీ బొట్ట. ఇంకోటేమో ఫలాలు ఉన్నాయి ఆ బుట్టలో, మరొకటేమో ఎక్కువ ఫలాలు ఉన్నాయి 3వ బుట్టలో, 4వ బుట్ట ఒకటి ఆశపడుతున్నాడు ఆయన. అదే అందరి దగ్గర కూర్తాడు ఆయన. బహుగా ఫలించాలి, మచ్ ఫ్రూట్, నో ఫ్రూట్, ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. వీళ్ళరా, బహుగా ఫలిస్తేనే కానీ ఆయనకి సంతృప్తి లేదు, ఆయనకి సంతోషం లేదు. కనుక పిల్లల క్రైస్తవ బిడలంగా
తీగలుగా, ద్రాక్షావళిలో ఉన్న తీగలుగా ఉన్నటువంటి మనం బహుగా ఫలించాలి. పిల్లరా, ఒక్క మాట మీ ముందు తీసుకొచ్చి నేను ఒక 10 నిమిషాలు ముగించాలని ఆశపడుతున్నాను. మనం ఫలించాలి అంటే మన హృదయాన్ని దేవుని ముందు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాం. హృదయాన్ని నేల అన్నాడు యేసు ప్రభువారు. నీ హృదయం అనే నేల ఎలాగుంది? ఓ 4 రకాల నేలలతో హృదయాన్ని పోల్చాడు ప్రభు అని యేసయ్య మరొక చోట మరొక ఉపమానంలో. ఇలాంటి నేల, అలాంటి నేల, మరి ఇగో 3వ నేల, లేకపోతే 4వ నేల. నెల కాదు, భూమి. హృదయం ఒక భూమిలాగా పోల్చి, ఇదిగోండి మత్తయి సువార్త దగ్గర రండి, అక్కడే ముగింపులోకి మనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. నేను చదువుతూ ఉన్నా 3వ వచనం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఒక రకం నేల ఏంటట? త్రోవ ప్రక్కన, త్రోవ ప్రక్క లాంటి నేలగా ఉందా? అలాంటి నేల మీద పడిన విత్తనాల్ని పక్షులు చూచి వాటిని మింగేశాయి. 2వ రకం నేల, 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. 2వ రకం నేల లేదట, చాలా మన్ను లేని రాతి నేల. త్రోవ ప్రక్క అనే ఒక నేల, రాతి నేల అనే ఒక నేల, అదొక హృదయం, అదొక టైప్ ఆఫ్ హార్ట్, ఇదొక టైప్ ఆఫ్ హార్ట్. నీ హృదయం త్రోవ ప్రక్కన పడినట్టుగా, విత్తనాలు వేయబడినట్టుగా ఉందా? నీ హృదయం త్రోవ ప్రక్కన విత్తనాలు వేస్తే పక్షులు చెట్టుకెళ్ళిపోయినట్టుందా? ఇది నాది. లేదా ఇదిగో నా హృదయం చాలా మన్ను లేని రాతి నెలలాగా ఉందా? వెంటనే ములుస్తుంది విత్తనం వేస్తుంటుంటే, కానీ చాలా మన్ను లేని కారణం చేత సూర్యుడు ఉదయించేసరికి అవి మాడి ఎండిపోతుంది. సూర్యుడు ఉదయించేసరికి మాడి వేరు లేనందున ఎండిపోతుంది. అయిపోయిందా? ఇంకొక నేల ఉంది. కొన్ని మొండ్ల పొదలలో పడెను. మొండ్ల పొదలు ఎదిగి, ప్రియులారా చూడండి, వాటిని అణిచివేసెను. మొండ్ల పొదల్లో పడేసరికి ఏమైందట? అవి ఎదిగాయి, ముండ్ల పొదలు ఎదిగేశాయి. ముండ్ల పొదల్లో పడవేయబడినటువంటి విత్తనాల్ని ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసేశాయి. ప్రియులారా, ఇంకొక నేల ఉంది, అసలైన నేల. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100ంతులుగాను, ఒకటి 60ంతులుగాను, ఒకటి 30ంతులుగాను ఫలించెను. ఎలా ఫలిస్తున్నామన్న దానికి ఒక ముగింపు పరీక్ష చేసుకోవడానికి ప్రభువైన యేసయ్య ఇచ్చినటువంటి ఒక ఉపమానంలో నుండి నా హృదయం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది అని చూసుకోవాల్సినటువంటి సమయంగా ఇది ఉంది. ప్రియులారా, విత్తనాలేంటి, న్యాయాలేంటి, శిష్యులు పరిగెత్తుకుంటూ యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. మనకు కూడా అర్థం అవడానికి యేసు ప్రభువు ఈ ఉపమాన భావాన్ని చెబితే, వాళ్ళకి చెబుతుంటే మనకు అర్థమవుతా ఉంది. చూడండి ప్రియులారా, మీరు ఇక్కడ ఈ విషయాన్ని చూడలేరు. అంటే మత్తయి దాన్ని రాశాడు క్లియర్గా, మరొక చోట ఇంకా క్లియర్గా రాశాడు. ఇక్కడే చూసేద్దాం. ప్రియులారా, మీరు మార్క్స్ వార్తని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే కూడా మరిన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి ఏమైందో. ప్రియులారా, 18వ వచనం, అంటే శిష్యులు వచ్చి అడిగారు అన్నమాట, ఏంటి దీని అర్థం అని 10వ వచనంలో అడిగారు. అందుకు ప్రభు కొన్ని విషయాలు మాట్లాడుతూ వివరాలు చెప్పాడు. ఏమన్నాడు చూడండి 18వ వచనంలో, విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రావ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. త్రావ ప్రక్కగా ఉందని హృదయం. ఒక ఛాలెంజ్, ఒక కంక్లూజన్, ఒక టెస్టింగ్ చేసుకుందామా? నా హృదయం అనే నేల వాక్యం అనే విత్తనం పడుతుంటే ఎలా ఉంది? త్రావ ప్రక్కన వేయబడిన వాక్యపు విత్తనాలాగా అయిపోతున్నాయి.
దుష్టుడు అదును చూసుకొని పక్షిలాగా వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడా? విత్తనమే లేకుండా చేస్తున్నాడు. అక్కడ పడిన విత్తనం ఆడెత్తుకుపోతుంది. నా హృదయం నేను నేల మీద పడిన విత్తనాలు ఆడు ఎత్తుకెళ్ళిపోతున్నాడా? దుష్టుడికి అవకాశం ఇస్తున్నావా సోదరుడా, సోదరి? వేయబడిన విత్తనాలు 30, 60, 100 వంతులుగా ఫలించేటట్టుగా నీ హృదయం అనే నేల ఉందా సోదరుడా, సోదరి? ప్రభు చెప్పేశాడు, ఆ విషయాన్ని వివరించేశాడు అన్నమాట. తర్వాత ఏమంటున్నాడో చూడండి ప్రియులారా, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఏమైందట? వాక్యం నిమిత్తం శ్రమ హింస వచ్చేసరికి ఏమవుతాడట? చాలా మన్ను లేని రాతి నేల కదా. వాక్యం నీ హృదయం అనే నేల మీద పడింది కానీ అది చాలా మన్ను లేని రాతి నేల. కొంచెం మన్ను ఉంది కాబట్టి అలా వచ్చింది అనమాట. కిందకి వేడి వెళ్తున్న కొద్ది కూడా మన్ను ఎక్కువ లేదు, పంట తగులుతుంది. కాబట్టి రెల్లోనుకోవడానికి, వాక్యం లోతుల్లోకి వెళ్ళడానికి, గుండె లోతుల్లోకి వెళ్ళడానికి గుండె కొంచెం మాంసం ఉంది, ఆ తర్వాత ఆ గుండె బండగా ఉంది. కనుక బండ మీద విత్తనాలు ఏమవుతాయి? మనం ఏదో ఒక కేటగిరీకి చెందుతాం తెలుసా? ఏదో ఒక కేటగిరీకి నీ హార్ట్ చెందిందే ఉంటాయి. నువ్వే పరీక్షించుకోవాలి. కాబట్టి నేనే పరీక్షించుకోవాలి. ప్రియులారా, వాక్యం కోసం, ప్రభు కోసం హింస వస్తే, శ్రమ వస్తే అభ్యంతర పడతావా? లేదా అభ్యంతర పడకుండా ఉంటావా? ఎలా ఉంది నీ నేల? తర్వాత చూడండి ప్రియులారా, 22వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయం. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం వినివాడే గాని ముండ్ల పొదల్లో వాక్యం అనే విత్తనం పడింది. పడితే ఏమైందో తెలుసా? చక్కగా ఒక మంచి మాట ఉంది అక్కడ, వినివాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. ముండ్ల పొదల్లాగా ఉందా నీకుండే? రాతి నేలలాగా ఉందా? చాలా మంది లేని రాతి నేలలాగా ఉందా నీకుండే? త్రోవ ప్రక్కన పడవేయబడినట్టుగా త్రోవ ప్రక్క లాగా నీకుంటుందా? పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి అంటే సాతానుడు ఎత్తుకెళ్ళిపోతాడు ఆ వాక్యాన్ని. ప్రియులారా, ఎలా ఉంది ఈ విషయం? ఎలా ఉందో చూడండి ప్రియులారా. ఐహిక విచారాలు, ధన మోసం, ఈ లోక సంబంధమైనటువంటి విచారాలు అడిచిపెట్టేస్తున్నాయి. ముండ్ల పొగలు పడింది వాక్యం అనే విత్తనం. ఈ ముండ్లు ఇలా తుప్పలు పెరుగుతున్నాయి. ఈ తుప్పలు పెరిగితే ఈ విత్తనం మొలకెత్తాలంటే ఈ వీళ్ళు అడిచిపెట్టేస్తున్నాయి. ఐహిక విచారము, ధన మోసం. ప్రియులారా, తర్వాత మంచి చెప్పాడు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని. ఇక్కడ ముగిస్తాను. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని. ఫస్ట్ స్టెప్ వాక్యం వింటాడు. రెండవ స్టెప్ ఏంటో తెలుసా? గ్రహిస్తాడు. లిజనింగ్, అండర్స్టాండింగ్. ఎవరిది మంచి నేలో వారు వాక్యాన్ని వింటాం అనేది జరుగుతుంది. విన్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? గ్రహించడం అనేది జరుగుతుంది. లిజనింగ్, అండర్స్టాండింగ్. అట్టివారు సఫలులు అవుతారు. సఫలత వస్తుంది, ఫ్రూట్ వస్తుంది, ఫలించువారు అవుతారు. వినడం, గ్రహించడం జరిగితే ఫలించడం జరుగుతుంది. యోహాను సువార్తకి వెళ్ళిపోతే 15వ వచనంలో బహుగా ఫలిస్తాం. 30, 60, 100 ప్రభు కొరకు బహుగా ఫలిస్తేనే తండ్రికి మహిమ. ప్రభు కొరకు బహుగా ఫలిస్తేనే ఆ ప్రభు శిష్యులు అవుతాం మనం. ఆయన శిష్యులు కాని వారుగా జీవించలేము. క్రైస్తవ్యం అంటే శిష్యులే క్రైస్తవులు. ఆయనతో శిష్యత్వం చేసేవారే, ఆయన శిష్యులు అయ్యేవారే క్రైస్తవులు, ఆయన బిడ్డలు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలని, ఎలా ఉందో నీకుండే నాకుండే అన్నది ఆలోచించాలని మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రభు ఏంటి, విత్తనాలు ఏంటి, నేల ఏంటి అని అడుగుతుంటుంటే యెషయా చెప్పింది ఒకటి జ్ఞాపకం చేశాడు అనమాట. ఈ 11వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. ప్రియులారా, ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు
కనులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రోవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. మీరు కనుక మీరు ఇప్పుడు చెప్తున్నాడు, వింట మట్టుకు వింటురు కానీ గ్రహింపనే చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం ఏ విషయమే నెరవేరుతుంది. వినడం, గ్రహించడం, దాని ప్రకారం జీవించడం, అదే ఫలించడం. అంటే కేవలం వినడం వల్ల ప్రయోజనం లేదు. గ్రహించాలి. వినడం ఫస్ట్ స్టెప్, అండర్స్టాండింగ్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఫలించాలి, అనగా జీవించాలి. ఫలించాలి అని అంటే జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. నేను వచ్చే ఆదివారం మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక చోట ఒక ఆయన తోట వేశాడు. బైబిల్ మూసేయండి. ఆ తోట వేశాడు. తోట వేస్తే అందులో ఒక చెట్టు ఆ తోట చెట్టు మధ్యలో ఫలించలేదు. ఫలించకపోయేసరికి తోట యజమాని ఇది ఫలించడం లేదు, తీసి పడేయండి అని తోటమాలిని అడిగితే తోటమాలి అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగవా, దాని చుట్టూ త్రవ్వి ఎరువేయి మట్టుకు ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వా, ఫలించిన సరి లేని ఎడల తీసి పారవేయము, 1 year ఇవ్వవా. నాకు అక్కడ ఏమర్థమైంది అంటే దేవుడు ఎప్పుడు కూడా నేను బహుగా ఫలించాలని కోరుతూ ఉన్నాడు. ఫలించడం ప్రారంభించి మరి ఎక్కువగా కొనసాగించి ఆ తర్వాత చివరికి బహుగా ఫలించాలని కోరుతూ ఉన్నాడు. ఫలించడం లేదంటే ఆయన కృప చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కృపలో ఒక అవకాశం ఉంది సోదరుడా సోదరి, ఆయన కృపలో అవకాశం ఉంది. ఇన్ హిస్ గ్రేస్ హి గివ్స్ అనదర్ ఛాన్స్. పరిస్థితి మరి ఆ కృపామయుడైనటువంటి యేసుక్రీస్తు వారు 2021 నీకు ఇవ్వాలనుకుంటున్నాడేమో ఫలిస్తావు అని. 2021 కన్నా ఫలిస్తావా? ఆ కృపలో మరొక అవకాశం ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి ప్రభువు కృపా సింహాసనం మీద ఇప్పుడు కూర్చున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆయన కోప సింహాసనం మీదకి ఎక్కితే మరి అవకాశాలే ఉండవు. కృపాసనం ఎత్తుకు చేరుదుము అంటాడు హెబ్రీ గ్రంథకర్త. సమయోచితమైనటువంటి కృప పొందినట్లుగా ధైర్యంగా ఆయన కృపాసనం ఎత్తుకు చేరుదాము. కృపాసనం మీద ఉన్నాడు ప్రభు. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఏ కుర్చీ అనుకుంటున్నారు? అది కృపా కుర్చీ. ఆ కుర్చీ దిగిపోతే మరో కుర్చీ ఎక్కుతాడు. ఆ కుర్చీ ఎక్కిన తర్వాత నీ మీదకి ఆయన కోపమే చూపిస్తాడు. కోపం కుర్చీ ఎక్కాక కృప చూపించవా అని అంటే కుదరదు. కృపా కుర్చీ మీద ఆయన కూర్చున్నప్పుడే ఆ కృపాసనం ఎద్దుకు చేరుదము. ఒక్క ఛాన్స్ ఇవ్వవా అని తోటమాలి అడుగుతున్నాడు. తోటమాలి యేసుక్రీస్తు, తోట యొక్క యజమాని తండ్రి అయిన దేవుడు వచ్చి ఫలించలేదు, తీసి పడే ఇది అని అంటే తోటమాలి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్క అవకాశం ఈ సంవత్సరము మట్టుకు చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఇవ్వవా, ఫలించిన సరి లేని ఎడల తీసి పారవేయము. అలా జీవిస్తున్నావు సోదరుడా సోదరి. ప్రభు తన కృపను చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కృపను గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, కృప చూపిస్తుంటుంటే ఆ కృపను సద్వినియోగం చేసుకోవద్దా? డోంట్ వేస్ట్ గ్రేస్ అంటాడు కొరింథీయులతో. కృపను వ్యర్థము చేయవద్దని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. సో గ్రేషియస్ ఇస్ అవర్ గాడ్. గ్రేస్ లో ఛాన్స్ ఉంది. కాకట్టుకోవాలి క్యారెక్టర్ని, ఇంకా నిలబెట్టుకోవాలి బ్రతుకుని, ఇంకా ఫలించడం అంటే ఏంటో చూస్తూ వస్తున్నాం. ప్రభు కొరకు ఫలిస్తావా? పిల్లరా, యేసు ప్రభు వారు అలా వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక చోట ఒక చెట్టు కనిపించింది. ఆకులు తప్ప ఫలములు ఏమీ లేవు. దగ్గరకు వచ్చి శపించేంత కోపం వచ్చేసింది ఆయనకి.
ఫలములను ఆశించిన ప్రభు. స్టీవెన్సన్ పాడతాడు బాగా ఈ పాట, రాశారు వాక్యానుసారంగా. ఆయన ఫలములను ఆశించినటువంటి ప్రభు తేరు చూసి నీ దగ్గరకు వస్తుంటే ఆకులు తప్ప ఏమి లేకుండా ఉండడం న్యాయమా? ఆకులు చూపించి మోసం చేస్తావా ఆయన్ని? ఇక్కడికి వస్తున్నట్టే వచ్చి, వెళ్తున్నట్టే వెళ్ళి, ఏదో ఇస్తున్నట్టే ఇచ్చి, నీ ఇన్నర్ వరల్డ్ బాగలేదనుకో, నీ అవుటర్ వరల్డ్ బాగలేదనుకో, ఫలించినట్ట. ఆకులతో ఎంతకాలం మోసం చేస్తావు? దూరం నుండి నిండుగా ఉంది చెట్టు, పచ్చగా కలకల్లాడిపోతుంది అనుకుంటున్నావా? దూరం నుండి చూసి సరిపెట్టేసుకుంటాడు అనుకుంటున్నావా? దగ్గరకు వస్తాడు, చూస్తాడు, ఫలాలు ఎదుగుతాడు. ఫలాలు లేవంటే ఆ చెట్టును యేసు శపించాను రాయబడింది. అష్టంగా పాట పాడుతూ ఉంటాడుగా, ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నేను నీకోసం ఫలిస్తాను ప్రభా, ఒక్క ఛాన్స్ ఇవ్వవా? నీ కృపలో మరో అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రభా, నీ కృపలో మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను నాయన. ఫలించలేదు, నేను సత్క్రియలు లేవు అనగా జీవితం లేదు, గుడ్ వర్క్స్ అవి ఫ్రూట్ అని చూసాము. ప్రియులారా, నా హృదయం అనే నేల అది రాతి నేల, నా హృదయం అనే నేల అది త్రోవ ప్రక్క, నా హృదయం అనే నేల ముండ్ల పొదలు. నా హృదయం అనే నేల మంచి నేలలాగా లేదు ప్రభువా, సాయం చేయవా, మంచి నేలగా చేయవా. మన హృదయాన్ని తవ్వమని కోరుదాము, ఎరువు వేయమని కోరుదాము. మన హృదయం అనేది ఆ నీళ్ల చేత తడపబడి మెత్తన చేయబడితే దున్నబడడానికి బాగుంటది. ఆ తర్వాత వేయబడిన విత్తనాలు మొలకెత్తుతాయి కదా, 30, 60, 100, 30, 60, 100 ఎలాగొస్తుంది ప్రియులారా? ఒక 5-10 నిమిషాల సమయం ఉంది, త్వరగా మనం ఒక సమర్పణలోకి వెళ్దామా? కూర్చుందామా? ఫస్ట్ సండే